ట్రంప్ బైడెన్ ఒకే వేదిక మీద చర్చించుకోవడానికి జరిగిన రోజునే ట్రంప్ విజయం ఖాయమైపోయింది, బైడెన్ అపజయము ఖాయమైపోయింది. దాంతో దాన్ని కవర్ చేయడానికి బైడెన్కి కొంత టైం ఇచ్చి ఈలోపుగా మిచెల్ని రెడీ చేస్తున్నారు. మిచెల్ ఒబామాని, మరొక వైపున కమలా హ్యారిస్ని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని పెట్టి వాళ్ళని ముందు పెట్టాలనుకున్నారు. తద్వారా వాళ్ళతో కంపేర్ చేసి చూసినప్పుడు ట్రంప్ కంటే కూడా మిచెల్కి ఆదరణ ఎక్కువ ఉందని తేలింది. ఈలోపుగా సీన్ మారిపోయి ట్రంప్ మీద దాడి జరగడంతో ఒక్కసారిగా కథ మారిపోయింది. చివరికి 70% విజయాలు సాధిస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దానికి సజీవ సాక్ష్యం తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రంప్కి ట్రిబ్యూట్ ఇది చేయడం అన్నటువంటిది, శాల్యూట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. తద్వారా ప్రభుత్వం మారుతోందన్నటువంటి నమ్మకం వచ్చింది. ట్రంప్ని కనుక ఒకవేళ ఆపితే అంతర్యుద్ధమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికలప్పుడు జరిగినటువంటి ఘర్షణ తరహా వాతావరణం దేశమంతా చెలరేగేటటువంటి అవకాశం కనబడుతోంది.